హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పావనాస్ ఫుడ్ హబ్. రోజు వంట వండాలి అనగానే మన ఆడవాళ్ళకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏ కూర వండాలి అని. అది కూడా అందరికీ నచ్చేలా వండాలి. ఈరోజు ఏమి చేద్దామా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే నాకు బరబట్టీలు కనిపించాయి. వాటితో ఉల్లిపాయ వెల్లుల్లి వేయకుండా కూర చేద్దామనిపించింది. కార్తీక మాసం, నవరాత్రులు ఇలాంటి రోజుల్లో చాలామంది ఉల్లి వెల్లుల్లి లేకుండా తింటారు కదా. వారికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనిపించి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా బరబట్టీలు తీసుకుని మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక తరిగిన బరబట్టీలు వేసుకుని వేయించుకోవాలి. ఇలా 70% వరకు వేగాలి. వేగిన తర్వాత తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుట్లో ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా తరుక్కున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. సాధ్యమైనంత సన్నగా తరుక్కోవాలండి. ఇలా వేసుకున్నాక ముక్కలను మగ్గించుకోవాలి. పైన మూత పెట్టి మగ్గే వరకు ఉంచాలండి. మగ్గాయి లేదో చూద్దాము. మగ్గిపోయాయి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని పైన కారానికి సరిపడా మసాలా వేసుకోవాలండి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఎర్రకారం, 1 స్పూన్ మెంతికారం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న బరబట్టీలను వేసేసుకుని పైన రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కారం అంతా ముక్కలకు పట్టే వరకు కలుపుకోవాలి. 1 టీ కప్పు వాటర్ వేసుకుని మూత పెట్టుకోవాలి. బరబట్టీలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలండి. త్వరగానే మగ్గిపోతాయి. ఎందుకంటే ముందు 70% వరకు వేయించుకున్నాం కదా, కాబట్టి తొందరగా మెత్తబడిపోతాయి. మగ్గిపోయాయి. ఇప్పుడు పులుపుకి సరిపడా చింతపండు పులుసు వేసుకోవాలండి. పులుపు చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే టమాటా వేసాం కదా, ఆ పులుపు చింతపండు పులుపు ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది. టేస్ట్ చూసి వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచి ఆఫ్ చేసుకోవడమే. ఇది వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.